అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలకు శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి. అదే గుడివాడ అమర్నాథ్ గారు ఐటీ మినిస్టర్. అయ్యా ఐటీ మినిస్టర్ గారు, ఇప్పుడు నువ్వు భీమవరం బదిలీ అయ్యావో లేక పాలకొల్లు బదిలీ అయ్యావో, మరి ఒక మినిస్టర్గా మిమ్మల్ని ఒక చోట నుంచి ఒక చోటకి బదిలీ చేస్తారు. అయ్యా మినిస్టర్ గారు, మీరు తాకట్టు పెట్టాలంటే మీ ఆస్తులు కానీ, మీ జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కానీ తాకట్టు పెట్టి జనానికి ఇవ్వండి. అంతేగాని గవర్నమెంట్ ప్రాపర్టీ పెట్టి ఇస్తానని జనానికి ఏ రోజన్నా కానీ, ఏనాడైనా కానీ చెప్పారా? ఏ రోజు కూడా చెప్పలేదు మీరు. ఎట్టి పరిస్థితుల్లో జనాల సొమ్ము తాకట్టు పెట్టి జనానికి ఇవ్వాలని, జనాలది కొంచెం దోచుకోవాలనే ప్రయత్నంలో మీరుంటారు. అది ఎప్పటికీ సరైనది కూడా కాదు. ఒక ప్రజాసేవ చేస్తానని ప్రజల సొమ్ము తాకట్టు పెట్టి అంతా ప్రజాసేవ చేయాలంటే మీరు మీ ఆస్తులు కానీ తాకట్టు పెట్టి పెట్టవచ్చు కదా. ఒక్కసారి చెప్పండి. అధికారం ఉంది కదని మీ ఇష్టారాజ్యంగా మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు ఊరుకోరు. ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడ్డాయి. ప్రజలే మీకు సరైన గుణపాఠం చెప్తారు. రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి కొంచెం నోరు అదుపులో పెట్టుకొని ప్రజలు ఏమనకుండా ప్రజల సొమ్ము కొంచెం ఇచ్చేటట్టుకు చూడడం. ప్రజలు కూడా దోసుకున్నట్టు చూడబాకండి. ఇప్పుడు దాకా దోసుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. అంతేగాని ఊరక వాగటం మాత్రం కాదు. ఒక అవ్వాతాతల పెన్షన్లు మాత్రం ఇవ్వండి. ఇళ్ళకి పోయి ఇవ్వండి. పోయిన నెల మొత్తం కూడా, ఏప్రిల్ నెల మొత్తం కూడా ఎంతమంది 34 మంది 50 మంది దాకా చనిపోయారు అవ్వాతాతలు. మీరు చేసిన పనితనానికి, మీరు చేసిన ఒక సైకోతనానికి అది సరైనది కూడా కాదు. ఒక బ్రాందీ షాపుల కాడ కాపలు పెట్టారు. అది తెలియదు అందరికీ. ప్రతి ఒక్కళ్ళకు కూడా తెలుసు. గడప పోయి ఇంటింటికి పోయి వాళ్ళకి మాత్రం పెన్షన్లు పంపిణీ చేయండి. ఒక శవాల రాజకీయం చేయవలసిన అవసరం లేదు. కొంచెం తెలుసుకోవాల్సిన మీ పరిపాలన తెలియజేస్తున్నాను. ఒకసారి ఒక మూర్ఖత్వంగా ఒక సైకోకి మాత్రం చేయవలసిన అవసరం లేదు. అవ్వాతాతల పెన్షన్లు మాత్రం టయానికి ఇవ్వండి. బ్యాంకుల తాకట్ల అకౌంట్లు మాత్రం ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు శవాల మీద తెలుసుకు శవాల పరిపాలన చేస్తున్నారు మీరు. ఒక్కసారి సైకో పరిపాలన ఆలోచించండి. మీకు బుద్ధి చెప్పే గుణపాఠం మీరు చెప్పే రోజులు దగ్గర పడ్డాయి అని తెలియపరుస్తూ రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు.